ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ టోక్ క్లాక్స్. ఎలా బాగున్నారా? అందరూ బాగుండాలి. సండే మార్నింగ్ 9:30 కల్లా వస్తాను, 9 o'clock కల్లా వస్తాను ఇంచుమించు. అయినా అన్లోడింగ్ అయిపోతుంది. రివర్స్ పెడుతున్నాను. స్టీరింగ్ కింద నుంచి వైర్లు ఉంటాయి కదా, పొగలు వచ్చేస్తుంది అనమాట. షార్టేజ్ అయిపోయి బండి అయిపోయింది. విపరీతమైన స్మెల్. కొంచెం ముందు స్మెల్ వస్తే బయట నుంచి ఏమో అనుకున్నాను. తర్వాత బండి రివర్స్ చేస్తున్నప్పుడు తెలిసింది ఎక్కువైపోయింది స్మోక్ ఊపిరి రాలేదనమాట. అదో రకమైన స్మెల్. షార్టేజ్ అయిపోయి వైర్లు బండి అయిపోయింది. రివర్స్ పెట్టాలి, ఒక్క అడుగు 2 నిమిషాల్లో రివర్స్ పెడతాం. బండి అయిపోయింది. అడ్డుగా ఉందన్నమాట మిగిలిన వాళ్ళకి. మొత్తానికి ఎలక్ట్రీషియన్ పిలిపించారు. ఒక్క పావుగంటలు వచ్చేసారు. ఆయన ఇంటికాడ ఉన్నారు లక్కీగాని. షాప్ ముందే అయిపోయింది కాబట్టి ఇబ్బంది కాబట్టి వాళ్ళు అందరూ జట్టులు అందరూ వచ్చేసారు కాబట్టి పిలిచారు లక్కీగా. ఇదేనండి ఇక్కడ ఆగిపోయింది అనమాట బండి. ఇలా పెట్టి రివర్స్లో పెట్టాలి. బండి సెల్ఫ్ అవ్వలేదు, పొగలు వచ్చేసింది అనమాట. పొగలు వచ్చేదని భయపడి ఇంకా ఇలా రివర్స్లో ఇక్కడ పెట్టాలన్నమాట. మనిషి ఉన్నాడు కదా, చివరి పెట్టాలి బండి. ఇలా రివర్స్ చేయబోతున్నాను, అక్కడ వచ్చి ఆగిపోయింది. ఈ పక్కన ఇంకో షాప్ ఉంది, అది గడ్డ అనమాట. అక్కడ కార్లు వ్యాన్లు వస్తున్నాయి చిన్న చిన్న. ఎలక్ట్రీషియన్ వచ్చారండి, చూస్తున్నారు. ఎలక్ట్రీషియన్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు అనమాట అండి. 10th ఎంతో చదువుతున్నాడు కుర్రాడు. సరదాగా వీడియో తీయబోబు అంటే తీసాడు అనమాట. లేకపోతే మనం పని ఎలా చేస్తామో తెలియదు కదా. ఇదండి మా పని. తాళ్ళన్నీ ఇప్పుకుని పైకి ఎక్కి అలా తోడుకుంటాం అనమాట. ఒక 40 నిమిషాలు పడుతుంది అలాగా. పైన కరెంట్ వైర్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అటు ఇటు అయితే మనకు ప్రమాదం. పైకి ఎక్కినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. కరెంట్ వైర్లు దిగినప్పుడు జాగ్రత్తగా దిగాలి. కంగారు పడకూడదు, స్పీడ్గా చేయాలి. మొదలెట్టారు. ఈ బస్తాలో 5 కేజీలు 10 కేజీలు ఉన్నాయి కదా, అలాంటి మొత్తం అన్నీ కలిపి పెడతారనమాట. ఒక 3 లైన్లు ఇవే ఉన్నాయి. తర్వాత అన్నీ 50 కేజీల బస్తాలే. ఇంకా ఎలక్ట్రీషియన్ గారు కింద దిగి చేస్తున్నారనమాట. పైన అయిపోయింది పని. అన్లోడింగ్ అవుతున్నంతసేపు చేస్తూనే ఉన్నారు పని. చాలా ఎక్కువసేపు చేశారు. అన్నీ చూసుకుంటానే. వైర్లు షార్టేజ్ కదా, మొత్తం చేశారు, సెట్ చేశారు. స్పీడోమీటర్ తిరగట్లేదు. ఇదిగోండి ఇలా అయిపోతుంది స్పీడ్గానే. ఇదిగోండి వీళ్ళు ఎంత దారుణం అంటే, వీళ్ళు పట్టాకి ఎప్పడానికి సాయం చేయరు, తాడుకి కూడా సాయం చేయరు. లాస్ట్లో డోర్ తీయడానికి కూడా డోర్ పైనుంచి కింద దిగి తీయాలంట. డోర్ కూడా తీయరంట. అంత దారుణం అనమాట వీళ్ళు. కేరళలో జట్టోళ్ళు. ఇక్కడ ఎండ వస్తుందండి, ఒక 5 నిమిషాల్లో చల్లగా అయిపోద్ది. మళ్ళీ 5 నిమిషాల్లో చినుకులు పడతాయి. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. పట్ట పూర్తిగా ఎప్పుడు అనమాట. ఎంత ఎండలో కూడా భయమే. వెంటనే 5 నిమిషాల్లో చల్లగా అయిపోతుంది. 5 నిమిషాల్లో వర్షం చినుకులు పడుతున్నాయి. కేరళ మహా డేంజర్ అనమాట. లాస్ట్ వరకు అలా ఉండాలి. ఇదేనండి షాప్ పేరు. పప్పా డీల్ స్పైసెస్ అని ఉంది కదా, ఇదనమాట షాపు. పప్పా డీల్. కాయంకుళం ఊరి పేరు వచ్చేసి కాయంకుళం, అలప్పి డిస్టిక్ అనమాట. అలప్పుజా డిస్టిక్. మొన్న వచ్చింది కూడా, మన ట్రిప్లో అలప్పుజా డిస్టిక్ హరిపాడు. ఇదేమో కాయంకుళం అనమాట. ఇంత ఎండగా ఉందండి. 5 నిమిషాల్లో మళ్ళీ చల్లగా అయిపోతుందండి వాతావరణం. మళ్ళీ చినుకులు పడుతున్నాయి. ఇంకో పైకి ఎక్కాను, భయం వేసి పట్ట వేసాను అనమాట. మళ్ళీ లాక్కుని మళ్ళీ లాగాను, మళ్ళీ ఆగింది. ఇంకెందుకని ఇంక పైన ఉన్నాను. ఇంకెందుకు అయిపోయేదాకానే. పట్టాలు మడతట్టడం కూడా లేదు. ఇంకో మళ్ళీ చినుకులు పడ్డానమాట. మళ్ళీ ఎదురు జరిపి మళ్ళీ వేసాను అనమాట. అతను ఎలక్ట్రీషియన్ వచ్చారు, స్టార్ట్ అయిపోయింది. ముందు స్టార్ట్ చేసి తాత్కాలికంగా కింద నుంచి బండి లైన్లో పెట్టి అప్పుడు చేశారనమాట.
ఇంచుమించు అన్లోడింగ్ అయినంత సేపు వరకు చేస్తూనే ఉన్నారు. ఇంచుమించు 2 గంటలు పట్టింది వైరింగ్ అన్నీ చూసి సెర్చ్ చేసేసరికి. తాత్కాలికంగా స్టార్ట్ చేసి పెట్టేశారు. మొత్తానికి ఎలా అయితేనే అన్లోడ్ అయిపోయిందండి. 2-3 అయిపోయింది. కానీ ఉదయం టిఫిన్ లేదు. మధ్యాహ్నం ఆవురావరమంటూ 2:30 అయింది. అప్పటికప్పుడు వెళ్ళి తిన్నాను అనమాట. ఓపిక లేదు. రోజు తిండి ఉండదు మాకు. ఈరోజు లక్కీగా హోటల్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో నీరసం వచ్చి ఇంకా ఓపిక లేదు. నైట్ నిద్ర లేదు. ఈరోజు నైట్ ఎక్కడే ఇంకా ఇదండి కాయంకోలం. ఎప్పుడు వచ్చినా ఇంకో హోటల్ శ్రీ ఆర్యాస్ అని ఉంది కదా, ఇక్కడే తింటాం. వెజిటేబుల్ హోటల్ అనమాట. పక్కన షాపులు నీట్గా ఉంటుంది. ఇక్కడ రైస్ లావుగా ఉంటుందండి, అందుకని భోజనం చెప్పలేదు. బిర్యానీ చెప్పాను, వెజిటేబుల్ బిర్యానీ. సన్నగా మన రైస్ అనమాట. ఉల్లి చట్నీ వేశారు, ఒక నిమ్మకాయ పచ్చడి వేశారు, ఒక అప్పడం వేశారు. పర్లేదు, బాగుంది. 90 రూపాయలు. అలా తినేసి ఎదరికి వచ్చాను. ఇంకా ఇక్కడ ఇండ్రాయిలు అమ్ముతున్నారనమాట. 100 గ్రాములు 60 రూపాయలు చెప్పారు. ఈయన చూసాను, ఏం బేరం ఆడలేదు. చూసారా చేతులు 2 ఎలా ఉన్నాయో చిన్నగానే. పాపం అయినా సరే కష్టపడుతున్నాను అనమాట. ఆయనే వేసాడు. నేను వేసుకుంటానంటే ఆయనే వేసాడు. నేను కాట వేసుకుంటానంటే ఆయన స్వయంగా వేసి చేతితోనే. చూసారా దగ్గరగా ఉన్న చేతులు. కవర్ కూడా ఆయనే తీసుకుని ఆయనే కవర్లో వేసి ఇచ్చాడనమాట. ఇలాంటి వాళ్ళకి కొంటే మనకు కూడా ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది కొన్నాను. అందుకే బండి దగ్గరికి వచ్చిన తర్వాత పావుగంట తర్వాత వర్షం వచ్చిందండి. పెద్ద వర్షం అనమాట. ఇంకా మామూలుగా పడతలేదు, చాలా గట్టిగా పడింది. లక్కీగా అన్లోడ్ అవుతున్నంత సేపు రాలేదు, చినుకులు పడి ఆగిపోయింది. వీడియో ఎంతటితో ముగించేస్తాను. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.